చెరపకురా చెడేవు. ఒకానొక ఊరిలో పున్ను అనే ఓ గడసరుండేవాడు. పున్ను విపరీతంగా అల్లరి చేసేవాడు. ఇంటా బయట తేడా లేకుండా గోల చేసేవాడు. అంతే, తోటి స్నేహితుల్ని కూడా ఆట పట్టిస్తూ నవ్వుకునేవాడు. ఓ రోజు పున్ను తన గదిలో మౌనంగా కూర్చోవడాన్ని గమనించిన పున్ను నాన్నగారు, ఏంటి విచిత్రం, ఈరోజు ఇంత నిశ్శబ్దంగా ఉన్నావే, కారణమేమిటి పున్ను అని అడిగారు. దానికి పున్ను ఆ ముందు రోజు జరిగిన సంఘటనను తండ్రికి వివరించాడు. రోజులాగే ఆ రోజు కూడా పున్ను తన స్నేహితుల్ని గేలి చెయ్యాలనుకుని వాళ్ల కుర్చీలో గమ్మునుంచాడు. అయితే అనుకోకుండా ఆ విషయాన్ని మర్చిపోయి ఆ కుర్చీలో తనే కూర్చుని లేవలేకపోయాడు. అతడి పరిస్థితిని గమనించిన స్నేహితులు ఒక్కసారిగా నవ్వారు. విషయం తెలుసుకున్న నాన్నగారు, నువ్వు రోజూ అందర్నీ గేలి చేసి ఆట పట్టించాలనుకున్నావు, ఈ రోజు నీకు నువ్వే అపహాస్యం పాలయ్యావు, తెలిసిందా అన్నాడు. పున్ను సిగ్గుపడుతూ తలవంచుకున్నాడు. ఎవరు తీసిన గోతిలో వారే పడతారు.